యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అయ్యా. ఇప్పుడే టీవీలో చూశాను, పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లాగా అదరగొట్టేశావుగా. ఏదో మీ అభిమానం సార్. ఇక అభిరామ్ జైలుకేగా. ల్యాబ్ రిపోర్టు పక్కాగా ఉంది సార్. అతను తప్పించుకోలేడు. కాకపోతే కోర్టుకు వెళ్ళడం కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకు? వెంటనే తీసుకెళ్ళొచ్చు కదా. ఈరోజు రేపు ఎల్లుండి కోర్టుకి సెలవు సార్. ఓ 3 days తర్వాతే కోర్టుకి తీసుకెళ్ళాలి. హోహోహో, ఇదిగో ఈ 3 రోజులు నా శత్రువు నీ అతిథనమాట. ఆ మర్యాదలు బాగా చేయండి. అలాగే సార్. మరి మా మామూలు సంగతి ఏంటి సార్? మీ మావుళ్ళకి లోడ్ చేస్తానా ఏంటయ్యా? ఏసీబీ వాళ్ళ కంటపడకుండా ముట్ట చెప్తానులే. ఎంతకీ ఆ అభిరామ్ ఏం చేస్తున్నాడయ్యా? కేసు నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు. ఓహో అవునా? అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం సార్. హలో అభిరామ్ గారు, మీకు ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడాలంట. చెప్పు. గుడ్ మార్నింగ్ అయ్యా అభిరామ్. ఓ సారీ సారీ సారీ, ఇది నీకు బ్యాడ్ మార్నింగ్ కదా. విషయం ఏంటో చెప్పు. ఇప్పుడైనా నా పవర్ ఏంటో నీకు తెలిసొచ్చిందా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇంతకంటే ఏం చేయగలవు? ఇది చాలదేంటి? నీకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. జైల్లో నువ్వు, వీధిలో నీ ఫ్యామిలీ నరకం చూస్తారు. అతిగా ఏదేదో ఊహించేసుకోకండి ఎమ్మెల్యే గారు. ఊహ కాదవిరా, నిజం. కోర్టుకి 3 రోజులు సెలవంట. 4వ రోజు నీకు శిక్ష పడుతుంది. పడేలా చేస్తాను. ఇంకా 3 days టైం ఉంది కదా, ఈలోపు ఏమైనా జరగచ్చు. అద్భుతాలు ఏమీ జరగవయ్యా. అయినా నాలాంటి వాడితో గొడవెందుకు? ఆ సంతకం కాస్త పెట్టేస్తే ఇంతటితో ఈ గొడవ వదిలిపోతుంది కదా. అడుక్కు తినేవాడు కూడా ఇన్నిసార్లు అడగడు. చీపు అని ఉమ్మేసినా తుడుచుకుపోతున్నారేంటి? ఏంటి పియ్యే, నువ్వు ఒప్పుకుంటున్నావా? లేదు సార్. హే అభిరామ్, నీ ఇష్టానికి మాట్లాడడానికి నువ్వు నీ ఇంట్లో లేవు, స్టేషన్లో ఉన్నావని గుర్తుపెట్టుకో. నేను తలుచుకుంటే ఇంకా ఇంకా చేయగలను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. సంతకం పెట్టను. నీతో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు అభిరామ్. అతి త్వరలో నా విశ్వరూపం చూస్తావు. రెడీగా ఉండు. ఎందుకయ్యా ఎమ్మెల్యేతో గొడవ? ఆ సంతకం ఏదో పెట్టేయవచ్చు కదా. నువ్వు సబ్ ఇన్స్పెక్టర్వా లేక ఆ ఎమ్మెల్యేకి బ్రోకర్వా? ఏంటి, నాకేం తెలియదు అనుకున్నావా? టైం వచ్చినప్పుడు ఒక్కొక్కడి సంగతి చెప్తాను. వెయిట్. భాస్కర్లా అఖిల్లా ఆ అభిరామ్ కూడా నాతో ఉండొచ్చు కదా, నాతో కలవచ్చు కదా. వెధవలకి వెధవలే పడతారు సార్, మంచోళ్ళు పడరు. అంటే నేను వెదవనా, వాళ్ళు వెదవలా? అర్థం చేసుకోండి సార్, అర్థాలు అడగండి.
ఫుడ్ లో డ్రగ్ కలిసిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అభిబాబు గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బావగారిని కోర్టుకు తీసుకెళ్తారు. అటు నుంచి అట్టి బావగారు జైలుకి కూడా వెళ్తారు. మన ఆస్తి మనకు వచ్చేస్తుంది. మనం ఫారెన్ లో సెటిల్ అవుతాం. ఏంటి అఖిల్, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, నువ్వేంటి డల్ గా ఉన్నావు? మనం తప్పు చేస్తున్నామేమో హారిక. పాపం అభి అన్నయ్య చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళడం. ఏంటి బ్రదర్ సెంటిమెంటా? తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడే అఖిల్. అతను ఇప్పుడు తప్పు చేసి ఉండకపోవచ్చు. ఇంతకు ముందు అతను చేసినవన్నీ తప్పులు. గుర్తు తెచ్చుకో. నిన్ను బానిసలా చూశారు. నువ్వు సొంతగా బిజినెస్ పెడతానంటే మనీ ఇవ్వలేదు. నీకొచ్చిన ఆఫర్స్ ని కూడా తనే లాగేసుకున్నాడు. ఎన్నో కంపెనీస్ కి చైర్మన్ గా ఉండాల్సిన నువ్వు ఇప్పుడు ఎంటీగా ఉన్నావంటే దానికి కారణం తనే. అలాంటి తనపై దయ, జాలి, కరుణ ఏది చూపించాల్సిన అవసరం లేదు అఖిల్. కరెక్టే గాని ఇప్పుడు మనల్ని ఆదుకున్నది కూడా అభి అన్నయ్యే కదా. కాదు, ఎమ్మెల్యే గారు మనకి హెల్ప్ చేస్తున్నారు. ఏదో ఓ 4 రోజులు ఈ గుడిసెలో పెట్టుకుని ఫుడ్ పెట్టినంత మాత్రాన అతనేం గొప్పడు కాదు. ఎమ్మెల్యే గారు అంతకు మించి హెల్ప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారే మనకి గాడ్ ఫాదర్. నువ్వు మీ అన్నయ్యని నమ్మడం మాని ఎమ్మెల్యే గారిని నమ్ము. ఇప్పుడు ఆయనే మనకి దిక్కు. అది కాదు హారిక. ఇంకేం మాట్లాడక అఖిల్. నువ్వులా ఉండు. ఎవరెలా పోయినా మనకనవసరం. మన హ్యాపీనెస్ మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? ఊరికే తలూపడం కాదు, నవ్వుతూ నా మాట విని ఓకే చెప్పు. అప్పుడే నేను నమ్ముతాను. నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదు హారిక. దట్స్ మై అఖిల్. ఐ లవ్ యూ అఖిల్. అన్నట్టు మీ అభి అన్నయ్య ఎప్పుడు సైన్ చేస్తాడు? కేసులో ఇరుక్కున్నాడు కదా, సైన్ చేయక చేస్తాడా? మీ అన్నయ్య సైన్ చేయకపోతే బస్సు ఒక్క చేస్తుంది. లేదంటే 3 చిన్న పిల్లలతో తను అనాథైపోతుంది కదా. పిల్లలతో వీధిన పడలేదు కదా. వదిన, అమ్మ, నాన్న, భాస్కర్ అన్నయ్య, పవని వదిన అందరూ కలిసి అభి అన్నయ్య మీద ప్రెషర్ పెట్టి సైన్ చేయిస్తారు. ఆ తర్వాత ఆస్తులు అమ్ముకొని మనం అమెరికా వెళ్ళిపోదాం. ఎలాగూ ఎమ్మెల్యే గారు మన ఆస్తులన్నీ అమ్మేసి మనీ మన చేతిలో పెడతారు. మనల్ని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపిస్తారు. నేను మరీ అంత వెర్రి పుష్పాన్నా పియ్యే? వెర్రి వెంగళప్పనా, మట్టి బుర్రనా, పిచ్చి పుల్లారావునా? మీ కథ క్లైమాక్స్ లో మీకిచ్చే బిరుదులు ఇవే. అభిరామ్ నన్ను చాలా తక్కువ అంచనా వేశాడు. ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవించబోతున్నాడు. ఈ ఆనందాన్ని ఆ అఖిల్గాడితో, హారికతో పంచుకోవాలనుందయ్యా. ఒకసారి ఫోన్ చెయ్యి. అన్నని అరెస్ట్ చేయించి తమ్ముడితో ఆనందాన్ని పంచుకోవడం ఇంత షాడీజీ నేను ఎక్కడ చూడలేదు సార్. అఖిల్ ఫోన్కి ఈ ఎమ్మెల్యే కాల్ చేస్తున్నాడేంటి? వీడేం మాట్లాడతాడో వినాలి. హలో అఖిల్ బాబు, కంగ్రాచులేషన్స్. మీ అన్నయ్య కాని అన్నయ్యను సక్సెస్ఫుల్గా డ్రగ్స్ కేసులో ఇరికించావు. ఇప్పుడే టీవీలో న్యూస్ చూసి నీతో హ్యాపీగా షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. కోర్స్ ఈ పాటికి నువ్వు హారిక న్యూస్ చూసి సంబరాలు చేసుకుంటారనుకోండి. మీరు మాత్రమే మాట్లాడుతున్నారు, వాళ్ళని కూడా కొంచెం మాట్లాడనివ్వండి సార్. నేను మాట్లాడితే ఒకటి, వాళ్ళు మాట్లాడితే ఒకటా పియ్యే? ఏంటి అఖిల్ బాబు, మీరు నేను వేరువేరు కాదు కదా. మనం ఒక ఫ్యామిలీ.
మనకు కామన్ విలను మీ అభిరామ్ అన్నయ్య. కాస్త అటు ఇటు అయినా మీ అభిరామ్ అన్నయ్య మీద మంచి రివెంజ్ తీర్చుకుంటున్నావు. ఇందులో బ్యాడ్ న్యూస్ ఏంటంటే వరుసగా 3 రోజులు కోర్టుకు సెలవులు. అందుచేత వెంటనే మీ అన్నయ్యకి కోర్టులో శిక్ష పడదు. గుడ్ న్యూస్ ఏంటంటే 3 రోజుల తర్వాత కోర్టు తెరుస్తారు. మీ అన్నయ్యకి తక్కువలో తక్కువ 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. న్యాయం ప్రకారం పడాలి. ఏమంటావు వకీల్? ఏంటి సైలెంట్గా ఉన్నావు? మీ అన్నయ్య జైలుకు వెళ్ళడం నీకు బాధగానే ఉంటుందనుకో. తోడబుట్టినవాడు కాకపోయినా కలిసి పెరిగారు కదా, నేను అర్థం చేసుకోగలను. ఎక్కడ నువ్వు హ్యాండ్ ఇస్తావోనని భయపడ్డాను కూడా. హారిక ఉంది కాబట్టి సరిపోయింది. నీ మైండ్ అభిరామ్ వైపు మళ్ళకుండా నిన్ను బ్రెయిన్ వాష్ చేసి ప్లాన్ సక్సెస్ చేసింది. అమ్మాయితో మాట్లాడాలనుందయ్యా, తను పక్కనే ఉందిగా. ఫోన్ ఒకసారి ఇవ్వు. అమ్మా హారిక. హలో. ఏంటమ్మా గొంతు మారింది? మారింది గొంతు కాదు, మనిషి. ఎవరో? వసుంధరని. నువ్వా అమ్మా? నమస్కారం. నమస్కారం. పాపం మీ ఆయన ఫుడ్లో డ్రగ్స్ కలిపాడని ప్రూవ్ అయిందంట కదా. రేపో ఎల్లుండో జైలుకి వెళ్ళాలి, చెప్పకూడదు తినాలి. ఎంత కష్టం వచ్చిందమ్మా. మీ ఫ్యామిలీకి రాకూడని కష్టం వచ్చింది. చేయకూడని పనులు చేస్తే ఇలాగే ఉంటుందమ్మా. నువ్వు మనిషివా మృగానివా? పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. ఏంటమ్మా అంత మాట అనేసావు? మాట అనటం కాదు, నువ్వు ఎదురుగా ఉండుంటే చంప పగలగొట్టుండేదాన్ని. ఆ పని చేసినందుకే ఇప్పుడు మీ ఆయన అష్ట కష్టాలు పడుతున్నాడు. ఆయన్ని కష్టపెట్టడం నీ తరం కాదు. నీకింకా అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు మీ ఆయన స్టేషన్లో ఉన్నాడు, రేపు కోర్టులో, ఎల్లుండి జైల్లో ఉంటాడు. దీన్ని కష్టమనరా? మా ఆయనని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఆడదానివి నువ్వేం చేయగలవమ్మా? నేను ఏం చేయగలనో చూపిస్తాను. ఒంటరిగా నువ్వేమీ చేయలేవమ్మా. నా వెనకాల నా ఫ్యామిలీ ఉంది. అది నీ ఫ్యామిలీ అని నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. అక్కడ ఎవ్వరూ అనుకోవడం లేదు. అది చిల్లులు పడిన పడవమ్మా. దాంతో సముద్రం లాంటి నన్ను దాటలేవు. నా ఫ్యామిలీలో లోపాలున్నాయని నాకు తెలుసు. వాటిని ఎలా సరిచెయ్యాలో, నీ లెక్క ఎలా తేల్చాలో నాకు తెలుసు. ఏం చేసినా నన్ను నువ్వు గెలవలేవమ్మా. నేను పరమ దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి. రాముడితో పెట్టుకున్న రావణుడు, కృష్ణుడితో పెట్టుకున్న కంసుడు ఏమయ్యారో, అభిరామ్తో పెట్టుకున్న నీకు కూడా అదే గతి పడుతుంది. పట్టిస్తాను. ఏంటయ్యా పిఏ? నేను ఎమ్మెల్యేని అనుకుంటుందా, ఏమీ లేనివాడిని అనుకుంటుందా? ఆడవాళ్ళు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నారేంటి? ఫీల్ అవ్వకండి సార్, వాళ్ళ పిల్లలు కూడా వార్నింగ్ ఇచ్చినప్పుడు చూద్దాంలేండి. అప్పుడు చూసేదేంటయ్యా? నా దారికి అడ్డు వస్తే ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే జైలుకు పంపిస్తాను. పదఖిల్, పబ్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం. మరి డబ్బులు? నేనిస్తాను. ఏంటక్క అంటున్నావు? మీరు పబ్లో పార్టీ చేసుకోవడానికి డబ్బులు కావాలి కదా, అవి నేనిస్తాను అంటున్నాను. పబ్ ఏంటి, పార్టీ ఏంటక్క? అసలే బావగారు అరెస్ట్ అయి జైల్లో ఉంటే నన్నే కొడతావా? తనేం తప్పు చేసిందనుకుంటా వదినా? మీరేం తప్పు చేశారో
అది కూడా నేనే చెప్పాలా? ఏం తప్పు చేసాం? మీ ఇంట్లో ఉండటమేనా మేం చేసిన తప్పు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తప్పు. అనేదేదో సూటిగా అనొదినా. అంత తప్పు మేమేం చేసామని? మీరేం చేశారు ఎమ్మెల్యే గారు ఈ ఫోన్లో చెప్పారు. మా ఆయన ఫోన్ మీరెందుకు తీసుకున్నారు? మీ ఆయన ఫోన్కి ఆ ఎమ్మెల్యే కాల్ చేశాడు. అదంతా ఫోన్లో రికార్డ్ అయింది. మర్యాదగా నిజం ఒప్పుకోండి. ఫుడ్లో డ్రగ్స్ కలిపింది ఎవరు? మాకు తెలీదు వదినా. మీకు తెలుసు. తెలీదు అంటున్నాం కదా. బావగారి డ్రగ్ కలిపారని టీవీలో వచ్చింది కదా. తప్పు మీరు చేసి మమ్మల్ని అంటారే? ఇదేంటి బస్సు హారికను కొట్టింది? పదే పదే తనని కొడతావేంటి వదినా? మేము ఇంట్లో ఉన్నామని చులకనయ్యామా? ఛీ! ఏంటి అది నిన్న అలా కొట్టేసి వెళ్ళిపోయింది? పద మీ అత్తయ్య మావైతే చెప్దాం పద. అవసరం లేదు. అది కాదే, ఆ వసు ఎవరి మీద కోపాన్ని నీ మీద చూపిస్తే ఎలా? మీరా ఎమ్మెల్యేతో చేతులు కలిపారన్న దానికి దాని దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? పద వెళ్ళి కడిగేద్దాం పద. అత్తయ్య వద్దు. ఏంట్రా భయపడతారు? మనం మంచిగా మారితే మనతో మంచిగా ఉండాలి కానీ కొట్టడం ఏంటి? పదండి రండి. అత్తయ్య నా మాట విను. ఎక్కువ మందిని స్టేషన్లోకి అనుమతించరక్క. అది కాక బావగారు కూడా మావయ్య గారు లాగే సెన్సిటివ్. మొన్నటి వరకు జైల్లో ఉన్నారు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలంటే మానసికంగా కృంగి. నాకేం కాదమ్మా, అభి కంటే నా సిచ్యువేషన్ ఏం ఎక్కువ కాదు. ప్లీజ్ బావగారు, మీరింట్లోనే ఉండి మావయ్య గారికి అత్తయ్యకి ధైర్యం చెప్తూ ఉండండి. నేను వెళ్ళొస్తాను. ఆగు బసు, ఆగు ఆగు. అత్తయ్య అత్తయ్య నేను చెప్పింది అర్థం చేసుకో అత్తయ్య. గొడవలొద్దు. మా మాట వినండి ఆంటీ, వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. వద్దు ఆంటీ. ఏంటి సుమంగళి, ఏమైంది? నువ్వే న్యాయం చెప్పనియా? ఇలా చేయిచా? ఏం జరిగింది వదినా?
మన ఇంటికి, ఫ్యాక్టరీకి, ఆఫీస్కి, ఆస్తులన్నింటికి గవర్నమెంట్ తాళం వేసి సీల్ వేసింది. ఒప్పుకుంటాను. మనం ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాం. అంగీకరిస్తాను. అసలేంటి నీ గొడవ అత్తయ్య? వసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్లో పంచాయతీ తర్వాత, ముందు ఇంట్లో పంచాయతీ తేల్చండి. ఇంటి పంచాయతీ ఏంటి పిన్ని? చెయ్యని తప్పుకు అభి స్టేషన్కి వెళ్ళాడు. రేపు కోర్టుకో, ఎల్లుండి జైలుకో వెళ్లాల్సి రావచ్చు. అది నోరా లేకపోతే ఇంకేమైనా సుమంగళి? ఆగనయ్యా, నేను చెప్పేది పూర్తిగా వినే వరకు నువ్వు అడ్డు రాకు. నువ్వేం చెప్పకత్తయ్యా. ప్లీజ్ ఆంటీ, వదిలేయండి ప్లీజ్. ఏంటో త్వరగా చెప్పండి పిన్ని, లాయర్ గారు వెయిట్ చేస్తున్నారు. నీ గురించే చెప్పబోతున్నానమ్మా. అభి స్టేషన్కి వెళ్ళాడని అందరం బాధగా ఉన్నాం. అలాగే నువ్వు కూడా బాధపడుతున్నావు. అలాగని నువ్వు మళ్ళీ హారికని బాధ పెట్టచ్చా?